డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నేను అలాగే ఇంతకుముందు ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేసిన అనురాధ మేడం గారు, ప్రజెంట్ అయితే నేను ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అలాగే సోదరి మీనా కుమారి గారు ఈ పాఠశాలలోనే సహోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈ పాఠశాలకి నేనైతే వచ్చి సుమారు 4 మాసాలు కూడా ఇంకా పూర్తవలేదు. ఈ పాఠశాలకు రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాఠశాల ఒక 100 ఏళ్ల చరిత్ర ఉన్న పాఠశాల. ఎంతోమంది గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు ఇక్కడ నుంచి ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులే మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. చాలా గర్వకారణం ఈ పాఠశాలకు ఉన్న చరిత్రను బట్టి. మరి ఈ పాఠశాలని ఒక నందనవనంగా తీర్చిదిద్దడంలో సోదరుల ఇద్దరి పాత్ర చాలా అమోఘనీయమైనది. అది ఒక ఇంటిని ఎంత చక్కగా తీర్చిదిద్దారో అలాగే ఈ పాఠశాలని అంత సుందరంగా పిల్లల్ని ఆ చిన్న మొక్కల్ని ఎంతో అభివృద్ధిగా చేస్తూ వాళ్ళని మహావృక్షాలుగా ఈరోజు వాళ్ళ అభివృద్ధి చెందడానికి తగిన అవకాశాలను కల్పించారు అని వచ్చిన ఈ 4 మాసాల్లో నేను గ్రహించాను. వాళ్ళంతా కూడా మంచి పౌరులుగా తయారవుతారని నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడి నుంచి వాళ్ళు మేడం చేసిన పునాదులని ఇంకా మంచి కోటలు కట్టడానికి ప్రయత్నం మా నుంచి అయితే సాగుతుంది. అది చేయాలని మా కోరిక. తప్పకుండా మేము దాన్ని సాధిస్తాం. మేము ఉన్నంత కాలంలో ఆహర్నిశలో కష్టపడి మంచి మాకు ఒక చదువు చెప్పడానికి ఉండే వాతావరణాన్ని కల్పించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా టెక్కెలలో పేరొందిన గోపినాథపురం గ్రామానికి చెందిన స్వర్గీయ హనుమంతు వీరన్న గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నీలం సంజీవ్ రెడ్డి గారిచే 1978 అందుకున్నారు. ఆయన పనిచేసిన స్కూల్లో ఈరోజు గురు పూజోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేటి సమాజానికి గురువులు, ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా వాసిల్లారు. అదే కోవకు చెందిన హనుమంతు వీరన్న గారు ఇక్కడ మార్గదర్శకుడయ్యారు. ఎందుకంటే ఆయన స్కూల్ పనిచేసే వేళల్లో కాకుండా సెలవు దినాల్లో కూడా పిల్లలకు ట్యూషన్స్, స్కూల్ అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేశారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులతో పాటు సమాజానికి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరంటే ఉపాధ్యాయులు. టీచర్ అంటే మనకి టీ స్టాండ్స్ ఫర్ టిడినెస్, ఈ స్టాండ్స్ ఫర్ ఈక్వలిటీ, ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్, సి స్టాండ్స్ ఫర్ కాన్షియస్నెస్, హెచ్ స్టాండ్స్ ఫర్ హేట్లెస్నెస్, ఈ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ క్వాలిటీస్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిజల్ట్స్. ఈ విధంగా మనం టీచర్ అనేవారు ఉన్నారు. టీచర్ కెన్ మేక్ ది స్టూడెంట్స్ బ్రైట్ ఫ్యూచర్. పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. ఈ దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. కాబట్టి వీరన్న గారి దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇక్కడ మెనీ ఐఏఎస్ ఆఫీసర్స్, మెనీ ఐపీఎస్ ఆఫీసర్, మెనీ ఐఏఎఫ్ ఆఫీసర్స్, ఈవెన్ సత్తారు ఉమాపతి గారు ఐజీగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ వీరన్న గారి స్టూడెంటే. ఎక్స్ ఎమ్మెల్యే దువ్వాడ నాగావళి వీరన్న గారి స్టూడెంటే. నేవీ ఆఫీసర్ వాసుదేవరావు ఆల్ ఇండియా ఎయిర్ చీఫ్ మార్షల్ ర్యాంక్ పొందిన, నేషనల్ వైడ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ర్యాంక్ పొందిన బాలూజీరావు. అలాగే మెనీ ప్రామినెంట్స్, ప్రిన్సిపల్స్, చాలా మంది ఆర్ఐఓస్, డాక్టర్స్, మెనీ పీపుల్ వర్క్ ప్రామినెంట్ హియర్. అయితే ఇప్పుడు ఈరోజు అదే కోవకి అందులో భాగంగా కొంత టీచర్గా సేవ చేసిన మనకి ఇక్కడ పనిచేసిన అనురాధ గారు నాడు నేడు స్కూల్స్ వర్క్ అప్పుడు ఇక్కడ 20 లక్షలతో నిర్మిస్తే చక్కగా అవినీతి లేకుండా క్రమంగా సక్రమంగా చేసి పిల్లలకు ట్యూషన్ చెప్తూ అభివృద్ధి చేశారు. అదేవిధంగా తదుపరి ఉపాధ్యాయులు మీరా కుమార్ గారు
ఇప్పుడు వచ్చే మేషాలు కూడా అదే విధంగా చేస్తారని, వాళ్ళు చేయగలరని, ఈ విధంగా ఈ స్కూలు దినదినం పరిణమిస్తుందని, రాబోయే రోజుల్లో వీరన్న ఎంపీపీ స్కూల్గా ఇది మారాలని నా కోరిక. కాబట్టి విద్యాదానం మహాదానం జయంగా దూసుకెళ్తారని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను.